అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామివారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం పేరు శ్రీమఠం సేవకులు. సేకరించిన వారు ఆడిదం రేవతి గారు. ఒక ధనికుడు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు. స్వామివారు ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నప్పుడు దర్శనానికి వచ్చాడు. 2 చెక్క పెట్టెల నిండా ఆపిల్ పళ్లను తీసుకుని వచ్చి స్వామివారి ముందర పెట్టాడు. మహాస్వామివారు వాటిని ఒకసారి పరికించి లోనికి వెళ్లిపోయారు. ఆ ధనవంతుడు, నేను ఈ ఆపిల్ పళ్లను పరమాచార్య స్వామివారి కోసం తెచ్చాను. మీరు మఠంలో ఉన్న పందికొక్కులు వీటిని తిని ఖాళీ చేయకండి అని అక్కడే ఉన్న స్వామివారి శిష్యులతో అంటున్నాడు. పరమాచార్య స్వామివారు వస్తూ ఆ మాటలను విన్నారు. కాని స్వామివారు ఆ మాటలను విననట్టు ఉండిపోయారు. అక్కడ కొందరు నారి కురవలు కొన్ని గుడిసెలను వేసుకుని నివాసం ఉన్నారు. ఆపిల్ పెట్టెలు వచ్చిన సాయంత్రం పరమాచార్య స్వామివారు ఆ నారి కురవల కుటుంబాల పిల్లల్ని పిలిపించి తలా ఒక ఆపిల్ పండు ఇచ్చి పంపారు. ఇదంతా ఆ ధనవంతుని ఎదురుగుండానే చేశారు. ఆ ధనవంతుని ముఖంలో బాధ కనపడింది. వెంటనే స్వామివారు, నేను కూడా ఈ మఠంలో ఒక పందికొక్కునే అన్నారు. ఆ మాటలకు ధనవంతుడు నిశ్చేష్టుడయ్యి తన తప్పును తెలుసుకున్నాడు. తరువాత స్వామివారిని క్షమాపణలు అర్థించాడు. అదే ధనవంతుడు మరొక సందర్భంలో కేరళ నుండి పెద్ద సంఖ్యలో ధోవతులు తెచ్చి స్వామివారికి సమర్పించాడు. ఎందుకు ఇన్ని తెచ్చావు అని అడిగారు స్వామివారు. శ్రీమఠం సేవకుల కోసం పెరియవా అని బదులిచ్చాడు ఆ ధనవంతుడు. అందులో నుండి 6 ధోవతలకు కాషాయం రంగు అద్దమన్నారు స్వామివారు. అందుకు కారణమేమిటో ఆ ధనవంతునికి అర్థం కాలేదు. 2 ఆంజనేయుడికి అనగా అప్పుడు మఠంలోనే ఉంటున్న ఒక సన్యాసికి, 2 పుదుపెరియవాకు, 2 నాకు, మేము కూడా శ్రీమఠం సేవకులమే అన్నారు స్వామివారు. పరమాచార్య స్వామివారు ఈ మాటలను అనగానే ఆ ధనవంతుని గుండె ద్రవించి స్వామివారి నిరాడంబరతని తెలుసుకుని పొంగిపోయాడు. ఈ అనుభవం శ్రీమతి మోహన పంచపకేశన్ గారి మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.